అధ్యక్ష నేను అనుకున్నాను మరి గవర్నర్ గారి ప్రసంగం ఈ 28 మాసాల ప్రభుత్వ వైఫల్యాలు సాకల్యాలు అన్నిటిని కూడా మరి యథార్థంగా సమీక్ష చేస్తారేమో, ఏమైనా చెప్తారేమో, ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక జరుగుతాయి, సర్దుకుంటారేమో, ఆత్మవిమర్శ చేసుకుంటారేమో, ఫలానా పొరపాటు జరిగింది కాదు భవిష్యత్తులో సవరించుకుంటామని చెప్తారేమో అనుకున్నాం అధ్యక్ష. అందులో ఏమీ లేదు. ఇప్పుడు చెప్పారు, ఇప్పుడే మా సభ్యుడు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, ఇంతకంటే దారుణం ఉండదు. 10 ఏళ్లలో మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్తారు అధ్యక్ష వీళ్ళు. అధ్యక్ష ఇదే సభలో నేను కాదు అధ్యక్ష చెప్పేది, కాదు 10 ఏళ్లలో నేను చెప్పలేదు, మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు అధ్యక్ష. 6.5 లక్షల కార్డులు 2014 నుంచి 2023 వరకు ఇచ్చినాము అనే మాట నేను చెప్పలేదు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మరి మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీ సివిల్ సప్లైస్ మినిస్టర్తో విభేదిస్తున్నారా? నాకైతే తెలియదు అధ్యక్ష. మీరు కూడా దయచేసి ఇట్లాంటి కరెక్ట్ చేయాలి అధ్యక్ష. సభలో మంత్రులు చెప్పిన మాటలకే విలువ లేకపోతే, గౌరవ అధికార పార్టీ సభ్యులు మంత్రుల మాటలకు కూడా విలువ లేకుండా మాట్లాడుతుంటే, అబద్ధాలను పదే 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 వల్ల వేస్తే ఎవరికి లాభం అధ్యక్ష? దానివల్ల వారు కూడా నోట్ చేసుకోవాలని నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎట్లాగూ సభ బయట ప్రతిరోజు చేసేది పరనింద ఆత్మస్థుతి, కనీసం ఇక్కడైనా వాస్తవాలు చెప్పాలి కదా అధ్యక్ష రాష్ట్ర ప్రజలకి. అధ్యక్ష కాళోజీ నారాయణరావు గారు మాట అన్నారు, ఇది నా గొడవ కాదు నీ గొడవరా అన్నాడు అధ్యక్ష. ఇప్పుడు నేను అడిగేది కూడా నా ప్రశ్నలు కాదు అధ్యక్ష, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా. 2.5 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. జార్జ్ ఆర్వెల్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు అధ్యక్ష, ఆయన అన్నమాట, ఇన్ ఎ టైమ్ ఆఫ్ డిసీట్ టెలింగ్ ద ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రెవల్యూషనరీ యాక్ట్. అంటే అధ్యక్ష మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం అన్నాడు అధ్యక్ష ఆయన. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఎందుకంటే అధ్యక్ష మీరు ధన్యవాదాల తీర్మానం పెట్టారు అధ్యక్ష ఈరోజు ఇక్కడ. అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవరు చెప్పాలి అధ్యక్ష? 6 గ్యారంటీలు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆనాడు సిఎల్పి లీడర్ అధ్యక్ష వారు చెప్పారు అధ్యక్ష చాలా అద్భుతంగా. ఈ గ్యారంటీ కార్డులు భద్రపరచుకోండి, 100 రోజులు జాగ్రత్త పెట్టుకోండి, 100 రోజులు బీరువాలు పెట్టుకోండి, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మరి ప్రతి గ్యారంటీ నెరవేర్చే బాధ్యత మాది. ఇది బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట అధ్యక్ష, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు చెప్పాలి ఇవాళ 6 గ్యారంటీలు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఇంకా 100 రోజుల తర్వాత కూడా ఇంకేం చేయాలి, దయచేసి ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? 4000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా? లేదా 6000 పెన్షన్ కోసం అలసిపోయిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? లేదా నెలకు 2.5 ఇస్తామని చెప్పి 2.5 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు, మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? డిఏలు రాక, పిఆర్సీ లేక, బెనిఫిట్స్ అందక నరక యాతన పడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు వారు ధన్యవాదాలు చెప్పాలా? విషాహారంతో చస్తూ పురుగుల అన్నం తింటున్న లక్షలాది మంది విద్యార్థులు స్పీకర్ సార్ తప్పకుండా మా గౌరవ సోదర శాసనసభ్యులు మా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. మీరు 10 ఏళ్ళు ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇయ్యేందుకు, మేము తెల్ల రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం ఇస్తున్నందుకు ఇవాళ 20,000 కోట్లతోని మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ పేరు మీద కుల మతాలకు అతీతంగా ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్లో ఇవాళ స్కూళ్ళు కట్టి సగం స్కూల్ పూర్తిగా వస్తున్నందుకు ఇవాళ ఆర్టీసీలో 278 కోట్ల మంది 11,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి చెల్లించి ఉచితంగా మా అక్కా చెల్లెలు బడికి పోయినా, గుడికి పోయినా, అమ్మగారింటికి పోయినా ఉచితంగా పోతున్నందుకు, ఇంకా ఈరోజు మీరు గ్రామాలలో చూడండి, ఏ గ్రామానికి వెళ్ళా 30-40 ఇందిరమ్మ ఇల్లు కడుతున్నందుకు తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. మీరు ఇంకొక విషయం, మీకు ఏం చెప్పాలి ధన్యవాదాలు? దళితుని ముఖ్యమంత్రి చేసిన ధన్యవాదాలు చెప్పాలా? 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ధన్యవాదాలు చెప్పాలా? మేము ఒక్కటే చెప్తున్నాం, కేటీఆర్ గారికి మేము చేసిన కార్యక్రమాలు చెప్పండి, మేము చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి, మీరు చేయవలసిన మేము చెప్తున్నాం. మేము స్పీకర్ సార్ మీరు ఒక నిమిషం వినండి, మీరు ఓపిక తెచ్చుకోండి, మీరు కొద్దిగా ఓపికతోని వినండి.
మీరు గౌరవ కేటీఆర్ గారు శాసనసభ వాళ్ళు ఇంటున్నారు, మీరు ఓపిక తెచ్చుకోండి. మేము కొన్ని చేసినాం, కొన్ని కార్యక్రమాలు చేసినాం. మొదటగా పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ అప్పుల బారిన పడ్డ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తూ మీరు మొదలుపెట్టి రిజర్వాయర్ కట్టిండు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ప్రాజెక్ట్ లేవు, నీళ్లు లేవు, లక్షల కోట్లు అప్పు చేసాను. అవన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఈ 2.5 సంవత్సరాల్లో 3,25,000 కోట్ల అప్పులు మీరు చేసిన దాన్ని బాకీలు కట్టి ఓ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న సందర్భంలో తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. ప్రజలను మోసం చేసేందుకు మీరు క్షమాపణ చెప్పాలి. మీరు కేటీ రామారావు గారు సార్ ఇవ్వండి సార్, మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వండి. రామారావు గారు మీరు మాట్లాడండి సార్ మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వారు సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, ఇవ్వండి సార్ వారికి అవకాశం. రామారావు గారు మీరు సార్ 94 నుంచి వారు మినిస్టర్ సార్, వారికి అవకాశం ఇవ్వండి. కేటీ రామారావు గారు మీరు మాట్లాడండి ప్లీజ్. కరెక్ట్ కాదు కదా సార్. మీరు మాట్లాడండి. స్పీకర్ సార్ ఇస్తాను, మీ తర్వాత ఇస్తాను. సార్ మాజీ మంత్రి, బలహీన వర్గాల నాయకుడు, హైదరాబాద్ లో పెద్ద నాయకుడు, మీరు ఈ రకంగా దయచేసి వారిని అవమానించకండి. దయచేసి వారికి మైక్ ఇవ్వండి సార్. మంత్రులకు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తున్నారు, వారికి సంబంధం కూడా లేదు, ఆయనకి ఇచ్చేసినారు. మా నాయకుడు అడుగుతున్నాడు, ఇవ్వండి సార్. మా డిప్యూటీ లీడర్ గారు అడుగుతున్నారు, ఇవ్వండి సార్. అధ్యక్ష ఈ శాసనసభలో స్పీకర్ గారు అనేది ఒక పార్టీకి సంబంధించి కాదు అధ్యక్ష, మా అందరికీ స్పీకర్ మీరు. అందుకే మీకు మైక్ ఇచ్చాను. నేను చెప్పాను తినండి సార్, నేను చెప్పినాక మాట్లాడండి. మీరు ఈ సభకు స్పీకర్ సార్, అందరి మెంబర్స్ హక్కులు కాపాడవలసింది మీరే సార్. రెండోది డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడ ఉన్నారు. పెద్దలు బాలునాయక్ గారు, ఆది శ్రీనివాస్ గారు మాట్లాడింది సార్. మేము ఇక్కడ కూర్చొని విన్నాం, మేము అబ్జెక్షన్ చేయలే. మేము మధ్యలో మైక్ అడిగి ఏదో ఆయన మాట్లాడుతుంది తప్పు అనేటువంటిది మేము చెప్పలేదు సార్. ఇప్పుడు మా వరకు వచ్చినప్పుడు గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం ప్రకారము మా సభ్యుడికి అవకాశం వచ్చింది సార్. ఇప్పుడు రిప్లై చెప్పేటువంటి అధికారం ముఖ్యమంత్రి గారికి లేకపోతే డిప్యూటీ సీఎం గారికి ఉంది. కాబట్టి మా సభ్యులు చెప్పినటువంటిది మీరు దయచేసి వినాలి. మీరు ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయినరనుకో, మీరు అక్కడి వైపు నుంచి ఇంటర్వ్యూన్ కావడం, మేము ఇక్కడి నుంచి ఇంటర్వ్యూన్ కావడం, అది సభ మర్యాదలో కూడా కరెక్ట్ కాదు, మీరు గుర్తుంచుకోవాలి సార్. నేను దయచేసి స్పీకర్ గారు రిక్వెస్ట్ చేసేది, మీరు మా హక్కులను కాపాడాలి అంతే. మీరు అడిగారు కాబట్టి మేము ఇచ్చినాం, అది కాదు కదా సార్. అది రైట్ రాయల్గా మాకు రావాల్సినటువంటి హక్కు సార్ అది. దయచేసి నేను మంత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు సభ్యులు అంటే తెలుసో తెలియక కొత్త పాత ఉంటారు, ఏదో అరుస్తుంటారు, కామెంట్ చేస్తారు, ఇటువైపు అటువైపు జనరల్గా జరుగుతుంది. కాబట్టి మంత్రులు జర బాధ్యతగా దయచేసి సభ్యులు మాట్లాడేటప్పుడు మీరు నోట్ చేసుకోండి. ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయితే సభకు మర్యాద గౌరవం ఉండదు సార్. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. లాస్ట్ టైం కూడా ఇదే సభలో అనని మాటల్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు సీరియస్గా మాట్లాడినప్పుడు మేము బయటకు వెళ్ళిపోయినాం అధ్యక్ష. కనీసం ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ విప్పుల బాధ్యత ఏంది అధ్యక్ష? ప్రతిపక్షాల దగ్గరకు వచ్చి మాట్లాడి ఇట్లా కాదు, ఇది స్పీకర్ గారు పంపించారని చెప్పాలి. అది కూడా జరగలే. కాబట్టి నేను దయచేసి మీకు రిక్వెస్ట్ చేసేది, మీరు మా హక్కులను కాపాడాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్, ప్రతి ఒక్కరు కూడా సభ్యులే అధ్యక్ష ఇక్కడ. కాబట్టి దయచేసి మా సభ్యుడికి అవకాశం వచ్చినప్పుడు ఆయన మాట్లాడిందంతా వినండి, మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీరు రేపు ఎట్లయినా రిప్లై ఇవ్వాలి కదా, అప్పుడు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి మేము ఇంటర్వ్యూన్ అయ్యి సభ గౌరవానికి కూడా మర్యాద కాదు అధ్యక్ష. ఇప్పుడు ఇద్దరు సభ్యులు అనేక విషయాలు మాట్లాడినప్పుడు దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, చాలా అవాస్తవాలు ఉన్నాయి. అయినప్పటికీ మేము